అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అమ్మా సిద్ధాపురం కట్టించింది ఎవరు తల్లి? అన్నా అరుగు మీద కూర్చున్నారు. సిద్ధాపురం ఎవరన్నా కట్టించింది? ఏం పలకరు తల్లి? ఏమ్మా చక్రపాణి కదా కట్టించింది సిద్ధాపురం? చక్రపాణి కదా అని అడుగుతున్నా. చేతులు దించు. చక్రపాణి కదా తల్లి కాదా? ఎవరు వల్ల ఎందుకు అడిగినానంటే అంటే పాపం మా చక్రపాణి రెడ్డి అన్న ఏమన్నా పొరపాటున వేరే ఊరిది ఏమన్నా మన ఊరికి వేసుకున్నాడు ఏమన్నా? అవునా? ఇదో చక్రపాణి రెడ్డి పాంప్లెట్ ఇది. ఊరూరున వంచినాడు ఇది. ఫోన్ ఆఫ్ చేయమా. ఊరూరులో ఇంటింటికి పాంప్లెట్లు వంచుతున్నాడు. ఆల్రెడీ మీకు కూడా వచ్చింటాయి. మన ఊర్లో కూడా ఇచ్చినాడు. ఇవి ఇట్లా రాసుకుంటాడు ఆయన. సిద్ధాపురము రిజర్వాయర్ ఆయనే కట్టించినాడంట. సరే కట్టించినాడు అనుకుందాంలే. 3 కార్లకు కూడా నీళ్లు ఇస్తున్నాడంట మీకు సిద్ధాపురం కింద. మీకు కనిపిస్తున్నాయి. నాకైతే మాత్రం ఇప్పుడు ముష్టపల్లెకి వస్తుంటే పొలాలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు 3వ కారు పండుతుంది ఆడ. అవునా? 3వ ఇంకా మీరు ఎప్పుడు కోసుకోవాలా చూసుకోవాలా మళ్ళా. లేకపోతే చక్రపాణి రెడ్డి వచ్చి కోసి ఇట్లా వచ్చాడేమో నాకు తెలీదు. బుడ్డ రాజశేఖర రెడ్డి నన్ను నా కొడుకును తిడుతున్నాడు అని చెప్తున్నాడు కదా ఊరూరులో. ఎందుకు తిట్టానమ్మా? సిద్ధాపురం చేసింది ఆ విధవన. చంద్రబాబు నాయుడు కాదు వచ్చి ఓపెన్ చేసింది? చంద్రబాబు నాయుడేనా? దానికంటే ముందు ఓపెన్ చేయాలంటే పనులు జరగాలి కదా. నేను ఎన్నిసార్లు తిరిగిట తల్లి? 1.5 రోజులు తిరిగిన దాని మీద. తిరిగి 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 పనులు పూర్తి చేపించి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినాం. అవునా? మన ముష్టపల్లె ఊరంతా ఆహ్వానించాం. రాండి, మనకి ఎన్నో సంవత్సరాల కళ ఇది. ఆ సిద్ధాపురం పూర్తయింది. దాంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, మన పొలాలకు నీళ్లు వస్తాయి. అవునా అని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం పంపిస్తే మీరు అందరూ కూడా వచ్చినారు. అందరూ వచ్చినారు బ్రహ్మాండంగా. దాని తర్వాత పొలాలకు నీళ్లు వారించుకున్నాం. బాగుండింది. పోయిన సంవత్సరం ఇచ్చి మనకు ఈ దరిద్రుడు చెప్తాడు తిట్టకుండా ఉంటాడా బుడ్డ రాజశేఖర రెడ్డి అమ్మ? మంది కుట్టిన వాళ్ళని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటేట. ముద్దు పెట్టుకుంటే పెట్టుకుంటున్నా వాళ్ళు నాకు కుట్టాడట. అంతకంటే ఏం మాట్లాడమంటావు నేను? దీని నిండా అన్ని అబద్ధాలే, ప్రతిదీ అబద్ధమే. శ్రీశైలం చూసారా? అదే మన పార్టీ మనం ఈయన ఉండింటే సిద్ధాపురం దగ్గర పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేసుకున్నా. మన ఊర్లో కనీసం అంటే 20 మందికి ఉద్యోగాలు వచ్చిండు దాంట్లో. అది మీరు పోగొట్టుకున్నారు. ఏం చేసినాడు ఇప్పుడు? చెడగొట్టుకుంటా ఉండేది మీరు, నేను కాదు. ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. మంచి ఆలోచన చేయండి, రేపు మనకు కూడా మంచి జరుగుతుంది. వాడిచ్చే 1000కో 2000కో పాల్పడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఆయన ఇప్పుడు 2000 వంచుతున్నా అంటే ఓటుకు మళ్ళీ వేస్తారా? 2000 కావాలన్నా మీకు నెల 1500 కావాలన్నా? 2000 కావాలన్నా లేక సిద్ధాపురానికి నీళ్లు కావాలన్నా? ఎంత నుంచి ఓటు కొంటా అంటారు ఆయన. ఎందుకు కొన్నాడు? శ్రీశైలం దేవస్థానం ఆ వర్ధన్ బ్యాంక్ ఇప్పుడే మనోడు చెప్పే శేఖరు అన్నా, దాని ప్రకారం ఎమ్మడి ఆ బస్ స్టాండ్ అమ్మడి వెనక కూడా మీ వర్ధన్ బ్యాంక్ కనపడుతుంది. 30 కోట్లు కొట్టేశాడు. ఎందుకు ఏడు వాడు? అవునా? శ్రీశైలం దేవస్థానం నెల 1 కోటి కొట్టేస్తున్నాడు. ఎందుకు ఏడు? 2000 కాకుండా 5000 ఇస్తాడు. 5000 కోటేసేస్తారా? మీ ఇష్టం. నేనేం చేయలేను. డెసిషన్ మీదే. ఓటు మీరేయాల్సిందే. మంచి ఆలోచన చేస్తే మీకు మంచి జరుగుతుంది. లేదు మాకు 5000 రూపాయలు సరిపోయానమ్మా, ఇంకా 5000 బతుకుతాం, 1000 రూపాయలతో సంవత్సరానికి బతుకుతామంటే మీ ఇష్టం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.